తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఉత్తరాంధ్రలోనే ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పడింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్లలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆ పాఠశాలలో నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎంపీలు కలిసి టప్పలనాయుడు, మతుకుమిల్లి భరత్, అదేవిధంగా అనేక మంది నేతలతో ఎన్ఈఆర్ శుభారంభ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటో వివరించేందుకు చెల్లి ఎమ్మెల్యే పాఠశాల చైర్మన్ ఎన్ఈఆర్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఉన్నారు. ఆయన మాట తెలుసుకుందాం. సార్, ఏంటి శుభారంభ, ఏంటి కాన్సెప్ట్? సార్, మీ అందరికీ తెలుసు, ఎన్ఈఆర్ స్కూలు ప్రారంభించి 4 అకాడమిక్ ఇయర్స్ పూర్తయ్యాయి. 5వ అకాడమిక్ ఇయర్లోకి ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. దీని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాస్త గ్రాండ్గా మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, అలాగే మన విజయనగరం ఎంపీ కలిసి టప్పలనాయుడు గారు, వీళ్ళ ముగ్గురు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. డైరెక్టర్ తేజ ఆలోచన ఏంటంటే ఈ కార్యక్రమం శుభారంభని కార్యక్రమానికి శ్రీ నామకరణం చేసి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్, అదేవిధంగా ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అయింది, ఎన్ఈఆర్ జూనియర్ కాలేజ్. సో దాన్ని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆ సందర్భంగా పిల్లలు, అలా తల్లిదండ్రులు అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని అకాడమిక్ ఇయర్ ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా ఇప్పుడు జరిగిన 4 అకాడమిక్ ఇయర్లో కూడా చాలా సక్సెస్ అయ్యి ఈ ఇయర్ కూడా అందరి ఆశీస్సులు, పెద్దలందరి ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా మంచి పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలనే అవకాశం, తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్చర్ల నియోజకవర్గం ఎడ్యుకేషనల్ హబ్గా ఇదైంది. ఈ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ పాఠశాల ఒకటి ఏర్పడింది. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ 5 అకాడమిక్ ఇయర్స్లో సాధించిన మైల్ స్టోన్స్ ఏంటి? ప్రధానంగా ఎలాంటి మైల్ స్టోన్స్ని రీచ్ అయ్యింది? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. చాలా దశాబ్దంన్నర కాలంగా, సుమారు 2 దశాబ్దాలుగా నేను కంటున్న కళ ఇది. నేను చదువుకున్న ఈ ప్రాంతం ఒక ఎడ్యుకేషన్ హబ్గా అవ్వాలన్నది నా కోరిక మొదటి నుంచి. దానికోసమే నేను ఎన్నోసార్లు రాజకీయంలోకి రాకముందే ఒక దశాబ్దంన్నర క్రితమే ఎన్నోసార్లు కలెక్టర్ గారికి లెటర్లు రాయడం జరిగింది. గురుకుల పాఠశాలలు కావాలని, అలాగే ఉన్న పాఠశాలని డెవలప్మెంట్ చేయాలని. చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా పాఠశాలలు కట్టించే ఏర్పాటు చేయించాం. ఆ విధంగా అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా నాకు ఎక్కడో ఒక వెలితి, మన శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర పిల్లలందరూ కూడా చాలా బాగా చదవగలరు, బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఈరోజు గ్లోబల్ వైజ్గా మనం వాళ్ళ తాలూకా పొటెన్షియల్ తెలియజేయాలంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా బాగుండాలి. చిన్నప్పటి నుంచి అది బాగుండాలనే ఒక ఉద్దేశంతో మనం ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని స్కూల్ CBSEలో స్టార్ట్ చేసిన కానించి మన ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది పిల్లలు కూడా ఇందులో సుమారు ఇప్పుడు ఈ సంవత్సరం వరకు 600 మంది పైగా పిల్లలు చదువుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. సుమారు మన ఇచ్చర్ల నియోజకవర్గంలోనే సుమారు 20,000 మంది 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు 20,000 మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలు, శివానీ కాలేజ్ ఉంది, శ్రీరామూర్తి గారిది వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఉంది, చాలా కాలేజీలు ఉన్నాయి. అలాగే IIIT ప్రతిష్టాత్మకమైన IIIT సంస్థ మన నియోజకవర్గంలో ఉంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మన నియోజకవర్గంలో ఉంది. ఇన్ని వనరులు ఉన్న నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1గా చేయాలనేది నా సంకల్పం. నన్ను ఈరోజు శాసనసభ్యునిగా ఎన్నుకోబడింది. అదే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మొన్న మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కూడా నేను కోరడం జరిగింది. మాకు ఇన్ని వనరులు ఉన్నాయి, IIIT ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ఈరోజు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయండి అంటే ఆయన మాట ఇచ్చారు. తప్పకుండా చేద్దాం సార్, బ్రదర్, ఇది మనకి ఎలాగైనా చేద్దాం అని ఆయన చెప్పారు. ఆయన వస్తున్నారు కూడా త్వరలో, ఒక 2-3 monthsలో ఆయన ప్రోగ్రామ్ కూడా మన నియోజకవర్గానికి ఉంది. సార్, మీ ఆలోచనలను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎన్ఈఆర్ క్లారిటీ ఇచ్చేసారు. మరికొద్ది నెలల్లోనే ఎడ్యుకేషనల్ హబ్గా పేరు సంపాదించిన ఇచ్చర్లకు మంత్రి నారా లోకేష్ కూడా రానున్నారని, భవిష్యత్తులో మరిన్ని స్థాయి ప్రమాణాలతో మరింత స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాల ఇచ్చర్లు అందే అవకాశం ఉందని చెప్పి ఎన్ఈఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ గ్రౌండ్ లెవెల్లో ఉండే ఏదైతే రియాలిటీ కోసమే ఈరోజు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చర్లలో స్థాపించడం జరిగిందని చెప్పి ఇచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.